హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అస్సలు మిస్ కాకుండా చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద షో. నెట్ఫ్లిక్స్ ఈ ఫేమస్ స్ట్రీమింగ్ సర్వీస్ ని ఇప్పుడు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు. తమకు సొంతంగా నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఉన్నా లేకపోయినా నెట్ఫ్లిక్స్ ని మాత్రం ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటారు. దీనికి రీజన్ ఏంటంటే పాస్వర్డ్ షేరింగ్. 2017లో నెట్ఫ్లిక్స్ రైజ్ అవుతున్నప్పుడు ఒక ట్వీట్ చేసింది. అదేంటంటే లవ్ ఈజ్ షేరింగ్ ఏ పాస్వర్డ్ అని చెప్పి. అంటే దీని అర్థం నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్ ని ఎంకరేజ్ చేసిందని. ఒక పేరు మీద మీరు అకౌంట్ తీసుకుని ఆ అకౌంట్ ని ఇద్దరు ముగ్గురు యూజ్ చేస్తే వాళ్ళ పాపులారిటీ బాగా పెరుగుతుందని చెప్పి నెట్ఫ్లిక్స్ భావించింది. నెట్ఫ్లిక్స్ పాపులారిటీ అయితే పెరిగింది, కానీ ఈ పాస్వర్డ్ షేరింగ్ అనేది మరీ టూ మచ్ గా పెరిగిపోయింది. ఎంతలా పెరిగిపోయిందంటే నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్స్ పూర్తిగా పడిపోవడం స్టార్ట్ అయ్యాయి. కానీ నెట్ఫ్లిక్స్ యూజ్ చేసే వాళ్ళు మాత్రం బాగా ఎక్కువైపోయారు. ఇది ఎలా అంటారా? ఒకరు డబ్బులు పెట్టి సబ్స్క్రైబ్ అవుతారు, కానీ ఆ అకౌంట్ మాత్రం 6-7 యూజ్ చేస్తూ ఉంటారు. నా తెలిసి మీలో కూడా చాలా మంది ఇలానే చేసి ఉంటారు. పొద్దున 1 గంట నేను, సాయంత్రం 1 గంట నువ్వు, మధ్యాహ్నం 1 గంట నేను, ఇలా ఫ్రెండ్స్ అందరూ నెట్ఫ్లిక్స్ అకౌంట్ కి డబ్బులు వేసుకుని మరి షేరింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇదైతే మొదట్లో నెట్ఫ్లిక్స్ కి పెద్ద ప్రాబ్లం గా అనిపించలేదు, కానీ నెట్ఫ్లిక్స్ ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్ట్రీమింగ్ సర్వీస్ లో ఒకటి. సో దీంతో ఈ పాస్వర్డ్ షేరింగ్ ని ఆపాలని చెప్పి నెట్ఫ్లిక్స్ డిసైడ్ అయింది. ఈ పాస్వర్డ్ షేరింగ్ ని ఆపడానికి ఎక్స్ట్రా మెంబర్ సర్వీస్ అనే కొత్త ఫీచర్ ని యాడ్ చేయబోతుంది. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నెట్ఫ్లిక్స్ అయితే ప్రెజెంట్ ఆలోచిస్తుంది. సో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఫ్రీగా యూజ్ చేసే వారందరూ రెడీగా ఉండండి. మేబీ ఫ్యూచర్ లో మీరు కూడా డబ్బులు పెట్టి యూజ్ చేయాల్సి వస్తుందేమో. ఫ్రెండ్స్, మీరు క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్ ఇలాంటి గేమ్స్ లో ప్రిడిక్ట్ చేసి మనీ ఎర్న్ చేయడానికి నేను మీకు మంచి రిలయబుల్ యాప్ గురించి చెప్తాను. ఇందులో మీ ఫస్ట్ డిపాజిట్ పైన మీకు 25,000 వరకు బోనస్ వస్తుంది. అండ్ దీనికి బ్రాండ్ అంబాసిడర్ బ్రెండన్ మెకలం. ఇందులో మీరు ఫ్రీగా లైవ్ మ్యాచెస్ ని చూడొచ్చు. అండ్ అలాగే ఇందులో డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ చాలా అంటే చాలా ఫాస్ట్ గా ఉంటాయి. 24/7 మీకు కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ దాంతో పాటుగా మీరు వేరే స్పోర్ట్స్ పైన ప్రిడిక్ట్ చేసి హైయెస్ట్ స్టార్ట్స్ ని గెలుచుకోవచ్చు. ఇందులో అన్ని పేమెంట్ మెథడ్స్ యాక్సెప్టెడ్, లైక్ ఫోన్ పే, గూగుల్ పే, యూపే లాంటివి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మోస్ట్ బెట్ లో రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ. చికెన్ నగ్గెట్ ఫోబియా. సమ్మర్ మన్రో ఈమె కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్టూడెంట్. ఈమె 22 సంవత్సరాల నుండి వెజిటేబుల్స్ ని ఇంకా ఫ్రూట్స్ ని తినడమే ఆపేసింది. తను తినే ఫుడ్ అంటే తెలుసా? చికెన్ నగ్గెట్స్ అండ్ చిప్స్, అంతే, ఇంకేం తిందో. కేవలం ఈ 2 ఐటమ్స్ మాత్రమే తను 22 సంవత్సరాల నుంచి తింటూ వచ్చింది. ఏదో చికెన్ మీద ఇష్టంతోనో లేదంటే చిప్స్ అంటే ప్రాణమనో తను ఇష్టంగా అయితే తింటలేదు. ఈ డైట్ తను మెయింటైన్ చేయడానికి కారణం ఏంటంటే తనకి ఒక డిజార్డర్ ఉంది. ఆ డిజార్డర్ పేరు అవాయిడెంట్ రిస్ట్రిక్టివ్ ఫుడ్ ఇంటేక్ డిజార్డర్. ఇదేం డిజార్డర్ అంటారా? చెప్తాను చూడండి. సమ్మర్ కి ఫోబియా లేదా డిజార్డర్ రావడానికి కారణం తనకు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు తన పేరెంట్స్ బలవంతంగా సమ్మర్ కి మ్యాష్డ్ పొటాటోస్ పెట్టేవాళ్ళంట. సో అలా బలవంతంగా పెట్టేసరికి సమ్మర్ కి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ని చూస్తే చాలు వెంటనే వామిటింగ్ వచ్చేసేది. ఇలా ఓన్లీ చికెన్ అండ్ చిప్స్ తింటే హెల్త్ డ్యామేజ్ అవుతుంది, ఎలా అయినా సరే వెజిటేబుల్ తినాలని చెప్పి సమ్మర్ థెరపీని కూడా ట్రై చేసింది. బట్ అది ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఇంకో హైలైట్ థింగ్ ఏంటంటే సమ్మర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఒక ఆకుపచ్చ బఠానీని తను గనక తింటే తనకి €1000 ఇస్తానని చెప్పి బెట్ కట్టాడు. అయినా కానీ తను దాని వంక కూడా చూడలేదు. అందుకే పిల్లలు తినపోతే ఏది పడితే అది బలవంతంగా పెట్టకండి. ఫ్యూచర్ లో వాళ్ళకు కూడా ఈ ఫోబియా వచ్చి అసలు ఏమి తినకుండా ఉంటారేమో. కాస్త జాగ్రత్తగా ఉండండి. 1881లో అమెరికాలో జార్జ్ అని చెప్పి ఒక రూత్లెస్ క్రిమినల్ ఉండేవాడు. తెలుగు సినిమాలో లాగే మొదట్లో చిన్న దొంగతనాలు చేసుకుంటూ తర్వాత మెల్లిగా మర్డర్స్ చేసే రేంజ్కి ఎదిగిపోయి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారిపోయాడు. ఎలాగలాగో ఒకసారి పోలీసులు జార్జిని పట్టుకుని జైల్లో వేశారు. కానీ జార్జ్ మామూలుడు కాదు కదా, వెంటనే తప్పించుకున్నాడు. బట్ తను తప్పించుకోవడమే తను చేసిన పెద్ద తప్పు. జైల్లోంచి తప్పించుకున్న వెంటనే జనాల చేతిలో పడిపోయాడు. అసలుకే జార్జ్ చేసిన పనులకి చాలా కోపంగా ఉన్నారు. అలాంటిది తనే వచ్చి వాళ్ళ చేతిలో పడేసరికి చితకబాది ఒక టెలిఫోన్ పోల్ కట్టేసి చావబాదారు. చనిపోయిన అతని బాడీని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. పోలీసులు కూడా ఆ బాడీ గురించి అసలు పట్టించుకోలేదు. సో జార్జ్ చనిపోయాడని చెప్పి డిక్లేర్ చేసిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో తను ఆ బాడీని కలెక్ట్ చేసుకున్నాడు. తన పేరు జాన్. జార్జ్ బ్రెయిన్ ని క్రిమినల్ మైండ్స్ ఎలా ఉంటాయో స్టడీ చేయమని చెప్పి తన సర్జన్ ఫ్రెండ్ కి ఇచ్చాడు. సో ఆ బ్రెయిన్ తీసేసిన తర్వాత స్కల్ ఉంటుంది కదా, ఆ స్కల్ ని లిలియన్ అని చెప్పి 15 సంవత్సరాల అమ్మాయికి ఇచ్చాడు. ఆ పిల్ల ఏమనుకుందేమో మరి లైఫ్ లాంగ్ ఆ పుర్రని యాస్ట్రే లాగా యూజ్ చేసింది. సో బ్రెయిన్ అండ్ స్కల్ విషయం అయితే అయిపోయింది. తర్వాత జాన్ కి షూస్ అండ్ బ్యాగ్ అవసరపడినట్టుంది. సో వెంటనే తన మైండ్ లోకి జార్జ్ స్కిన్ గుర్తొచ్చింది. జార్జ్ స్కిన్ తో తను ఒక షూ అండ్ ఇంకో బ్యాగ్ కూడా తయారు చేసుకున్నాడు. కట్ చేస్తే 1893 జాన్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడు. ఓమింగ్ సిటీకి గవర్నర్ గా కూడా ఎలక్ట్ అయ్యాడు. తను ప్రమాణ స్వీకారం చేసే రోజు జార్జ్ స్కిన్ తో తయారు చేసిన షూని తను వేసుకుని వచ్చాడు. అది వేసుకొని స్పీచ్ చెప్పటమే కాదు, ఆ స్పీచ్ లో
క్రిమినల్ స్కిన్ తో నేను షూని తయారు చేసుకున్నాను, ఇలాగే అందరు క్రిమినల్స్ ని నా కాళ్ళ కింద పడేస్తానని చెప్పేసి ప్రజలకి గొప్పగా చెప్పుకున్నాడు. క్రిమినల్ అనే పదవి వినేసరికి ప్రజలందరూ ఆనందంతో చప్పట్లు కొట్టడం స్టార్ట్ చేశారు. కానీ మెయిన్ విషయం తను మనిషి చర్మంతో షూస్ వేసుకున్నాడని మాత్రం వాళ్ళు మర్చిపోయారు. ఈ టైంలో ఇలాంటి షూస్ వేసుకునే గొప్ప పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటారా? ఒకవేళ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఎలక్ట్రిక్ బైక్ కన్వర్షన్ కిట్. బైసికల్ మన కంట్రీలో మోస్ట్ ట్రస్టెడ్ వెహికల్ గా ఎన్నో సంవత్సరాల నుండి ఎంతో మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ లాగా పనిచేస్తుంది. కానీ జనరేషన్స్ మారే కొద్దీ ప్రతి దాంట్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. బట్ బైసికల్ మాత్రం అలానే ఉండిపోయింది. సో ఈ బైసికల్ ని కూడా ఈ జనరేషన్ వాళ్ళకి తగ్గట్టుగా ధ్రువ్ అనే ఒక ఇన్వెంటర్ ఒక ఎలక్ట్రిక్ కిట్ ని తయారు చేశాడు. ఈ ఎలక్ట్రిక్ కిట్ పేరు ధ్రువ్ విద్యుత్ ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్. ఈ కిట్ తో మీ సైకిల్ ని బ్యాటరీతో నడిచే వెహికల్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ కిట్ తో మీ మొబైల్ ఫోన్ ని ఛార్జింగ్ పెట్టుకునే ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి 25 km/h. అండ్ ఇది దాదాపుగా 170 kg వెయిట్ ని కూడా లాక్కలదు. ఒకసారి కనుక ఛార్జింగ్ పెడితే మీరు 40 km వరకు ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఈ కిట్ వాటర్ ప్రూఫ్ కూడా. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దీన్ని మీరు ఏ ఎలక్ట్రిక్ బోర్డుకో పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ పెడల్స్ ని తొక్కితే చాలు, అది ఆటోమేటిక్ గా ఛార్జ్ అయిపోతుంది. చూద్దాం మరి ఏదైనా కంపెనీ ఈ కిట్ ని ఫ్యూచర్ లో ఇంప్లిమెంట్ చేస్తుందో లేదో అనేది. 1600 crores ఫ్రమ్ జస్ట్ 80 rupees. ఎస్, మీరు వింది కరెక్టే. కేవలం 80 రూపాయలతో 16,000 కోట్లను సంపాదించారు. 1950s లో 7 మంది గుజరాత్ మహిళలు తమ ఫ్యామిలీస్ ని సపోర్ట్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. సో ఎలా సపోర్ట్ చేయాలి? వాళ్ళకు వచ్చిన ఒకే ఒక స్కిల్ తో, అదే కుకింగ్. వాళ్ళంతా కలిసి 80 రూపీస్ అప్పు తెచ్చుకుని అందరూ ఒక ఇంటి మీదకి వెళ్లి 4 ప్యాకెట్ల అప్పడాలని తయారు చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళ 4 ప్యాకెట్లు అమ్మేసి 8 అనాలు అంటే ₹1/2 లాభం తెచ్చుకున్నారు. రోజు 4 ప్యాకెట్లని డబల్ చేసి వాటిని అమ్మేసి డబుల్ ప్రాఫిట్ ని తెచ్చుకున్నారు. 3 నెలల తర్వాత మొత్తం 200 మంది మహిళలు ఆ అప్పడాల బిజినెస్ గ్రూప్ లో జాయిన్ అయ్యారు. 80 రూపాయలతో స్టార్ట్ చేసిన అప్పడాల బిజినెస్ ఇప్పుడు 1600 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న బిజినెస్ లాగా మారిపోయింది. 17 రాష్ట్రాల నుంచి మహిళలు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. చూసారా, మనం స్టార్ట్ చేయాలనుకుంటే ఏ పని చిన్న పని కాదు. కేవలం 80 రూపాయలతో, అది కూడా అప్పు తెచ్చుకొని 1600 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అంటే మామూలు మాట చెప్పండి. సో మనం పడే కష్టం ఏది వృధా కాదు. ఏదైతే మనం నిజంగా నమ్మి కష్టపడతామో దానికి ఖచ్చితంగా ఫలితం అనేది దక్కుతుంది. లాస్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అండ్ అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. దాంతోపాటు పక్కన ఉన్న గంట కూడా యాక్టివేట్ చేసేయండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. అండర్వేర్ కంట్రీ ఎకానమీ. అండర్వేర్ కి ఒక కంట్రీ ఎకానమీకి ఉన్న సంబంధం ఏంటో తెలుసా? కత్తికి బొచ్చుకున్న సంబంధం. ఊరుకోరా. చాలా మంది రీసెర్చర్స్ చెప్పింది ఏంటంటే మగవాళ్ళు వాడే అండర్వేర్ కంట్రీ యొక్క ఎకానమీని రిప్రజెంట్ చేస్తుందంట. సింపుల్గా చెప్పాలంటే మగవాళ్ళ అండర్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కంట్రీస్ ఎకానమీ. ఏంట్రా సొల్లు చెప్తున్నావు అని తిట్టుకోకండి, నేను చెప్పేది అక్షరాల నిజం. దీని వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది, కానీ మీకు షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెర్చర్స్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్రైసిస్ అండ్ లో ఎకానమీ స్టెబిలిటీ టైంలో, అంటే ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేని టైంలో మగాళ్ళ అండర్వేర్ సేల్స్ అనేవి పూర్తిగా పడిపోయినాయంట. ఒక గ్లోబల్ రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే COVID-19 టైంలో మగవాళ్ళ అండర్వేర్ సేల్స్ అనేవి పూర్తిగా పడిపోయాయి. దీంతో కోవిడ్ టైంలో ఎకానమీ కూడా బాగా పడిపోయింది అండ్ ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా వచ్చి పడ్డాయి. ఈ టైంలో మగవారు ఎక్కువగా గ్రోసరీస్ పైన, బిల్స్ పైన, ఇంట్లో అవసరమైన వాటిపైనే ఎక్కువగా ఖర్చు పెట్టారు. కానీ వాళ్ళు అండర్వేర్స్ మీద మాత్రం ఖర్చు పెట్టలేదు. అంటే ఇల్లు, ఫ్యామిలీ కోసం వాళ్ళకు అవసరమైన అండర్వేర్స్ ని మగవాళ్ళు పక్కన పెట్టేశారు. ఎంత త్యాగశీలయ్యా మీరు. అండ్ ఇదే సేమ్ రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే ఎకానమీ బాగుండి ఫైనాన్షియల్ స్టేటస్ కూడా బాగున్నప్పుడు మగవాళ్ళ అండర్వేర్స్ కొనడంలో బాగా ఇంట్రెస్ట్ చూపించేవారంట. సో బేసిక్ గా నేను చెప్పేది ఏంటంటే మగవాళ్ళ అండర్వేర్ సేల్స్ బాగున్నాయంటే ఒక కంట్రీ ఎకానమీ కూడా బాగుంటుంది, లేదంటే ఆ కంట్రీ ఎకానమీ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. డ్రాయరో రక్షత రక్షత అంటే ఇదేనేమో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావడం అనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.